హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా మాలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా సరే ఎవరో పనికిరారు. రమ్య హీరోయిన్గా చేస్తే నేను ఒక్కనే పోతాను థియేటర్కి. మీరు ఎవరు పోరా? ఎవడు పోడు ఇక్కడ? అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు రీసెంట్గానే అలేక చిట్టి పికిల్స్ అయినటువంటి రమ్య మోక్ష ఒక సినిమాలో వస్తున్నా గౌతమ్ సినిమాలో చేస్తుంది. సో నిజంగా ఎలా ఫీల్ అవుతారు అన్న తన సినిమాలో రావడం? ఎలా ఫీల్? నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అలాంటి వాళ్ళే రావాలి సినిమా ఫీల్డ్ వాళ్ళకి, సినిమా ఫీల్డ్కి అలాంటి వాళ్ళు కావాలి. ఆ అలక్కి చిట్టి పిక్కులు, ఆ రమ్య లాంటి వాళ్ళు బాబా. రమ్య ఉంటుంది తెల్లగా తమ్మన్న కంటే మించిన అందం. కాబట్టి ఆమె మన తెలుగు అయ్యి ఉండడం, పైగా చిట్టి పిక్కులు అయ్యి ఉండడం, పైగా వ్యాపారం చేసే అమ్మాయి ఉండడం నాకు చాలా ఆనందం ఉంది, నాకు చాలా సంతోషం ఉంది. అలాంటి అమ్మాయిలు కావాలా? ఏదో కావాలి మాకు. కళ్ళు ఇప్పుడు పూసలు అమ్ముకొని మోనాలిసాని హీరోయిన్ చేశారు. ఇప్పుడు పచ్చళ్ళు అమ్ముకొని మన రమ్య అలేక చిట్టి పికిల్స్ ని హీరోయిన్ గా చెయ్యాలి. అదే చేస్తాం. రమ్య నువ్వేం బాధపడకో, వచ్చే అర్జెంటుగా వచ్చే. ఎక్కడికి సినిమా ఫీల్డ్లోకి రాన్న వచ్చేయండి. రమ్యాని ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ చేస్తాం. మనం తమ్మన్నాని చేసాం, కాజల్ని చేసాం, అనుష్కని చేసాం, సన్నీ లియోన్ చేసాం, మియా మార్కోని చేసాం. అలాంటిది అలక్కి చిట్టి పిక్కలు రమ్యాని ఎందుకు చేయలేము? జిఎస్టీ చూడలేదు నువ్వు చూడలే, చూసావు కానీ అబద్ధం చెప్తున్నావు. GST 1 GST 2 మియా మార్కోని కూడా చూసాం మనం. అలాంటిది అలక్కి చిట్టి పిక్కల్స్ ఎందుకు చూడలేము? మన తెలుగు వాళ్ళకి ఏమని తక్కువ? అందం లేదా? అంతస్తు లేదా? గ్లామర్ లేదా? లాగా మియా మార్కోలాగా తెల్లగా శ్రీలీల అసలు ఒక పక్కరదు. అంతే. రమ్య ముందు శ్రీలీల ఒక పక్కరదు. బాబా రమ్య చేసి ఆ ఎక్సర్సైజులు, ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు, జిమ్ చేస్తుంది, ఎగిరి దూకుతుంది. అబ్బా మధ్యలో తిప్పుతుంది పోయా. నడుంగా తిప్పిందంటే ఇలియానా కూడా పనిరాదు. అంతే. ఇలియానా కంటే మించిన అందం, తమ్మన్న కంటే మించిన అందం, సినిమా హీరోయిన్ల కంటే మించి హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా మాలీవుడ్ అయినా ఏ వుడ్ అయినా సరే ఎవరో పనికిరారు. కాబట్టి రమ్యాని ఖచ్చితంగా హీరోయిన్గా పెట్టాలి, పెట్టి తీయాలి. అలాగే బిగ్ బాస్లో కూడా పెట్టాలి. బిగ్ బాస్లో పెట్టాలి. నేను కూడా పోతాను. ఇంకోటి ఏంది, పెద్ద బాసు దాంట్లో కూడా పెట్టాలి. ఎవరిని? రమ్యని. పెద్ద బాసులో కూడా తోడుకొని వస్తా పెడతా. పెద్ద బాసులో కూడా పెడతా. ఏం చెప్పు అడుగు. పెద్ద బాసులు నువ్వు ఉన్నావని తను రావాలని కోరుకుంటున్నావా? మరి అవును, రావాలి అంద వచ్చేస్తుంది అంతే, ఫిక్స్ అయిపో. అడుగు. రమ్య మోక్ష గారి కెరీర్కి ఏది బెస్ట్ అవుతుంది అంటారు? రమ్య మోక్ష పికిల్స్ కొత్తగా స్టార్ట్ చేసి ఆ బిజినెస్ సినీ ఫీల్డ్ ఆమె రమ్య ఏ బిజినెస్లో ఉన్నా బెస్ట్ అయింది. కానీ సినిమా ఫీల్డ్లో ఉంటే ఇంకా కొద్దిగా బెస్ట్. ఎందుకంటే ఇవన్నీ దేనికి చేస్తుంది? ఎన్ని అసలు రమ్య దేనికోసం చేస్తుంది? ఎన్ని ఆ చిట్టి పిక్కులైనా, బూతులు మాట్లాడటం అయినా, కొట్టడం అయినా, అసహ్యంగా మాట్లాడటం అయినా, డ్యాన్సులు వేసినా, ఫైట్లు చేసినా, రొమాన్సులు చేసినా ఎవరి కోసం? సినిమాలో చేయడానికి. అంతే. నా కోసం, నీకు, అందరి కోసం. నేను ఒక్కనే అంటే ఇప్పుడు ఏంది, రమ్య హీరోయిన్గా చేస్తే నేను ఒక్కనే పోతాను థియేటర్కి. మీరు ఎవరు పోరా? ఎవడు పోడు ఇక్కడ? అంతే. ఫస్ట్ నేనే పోతా. అంటే థియేటర్ మొత్తం నేను ఒక్కడేనా? రారా ఎవరు ఇంకా వస్తారో చూస్తారో? అబద్ధం. మీరు కూడా రమ్య కోసం వస్తారు. రమ్య రొమాంటిక్ సీన్లు చేసిందంటే చచ్చిపోతారు మీరు. నేను చెప్పండి, ఇప్పుడు దాకా ఎంతమంది రమ్య వీడియోలు చూస్తున్నారు చెప్పండి. మీరు నిద్రపోయేటప్పుడు, నిద్ర లేచిన తర్వాత మధ్యలో బోర్ కొడితే ఏదైనా రొమాంటిక్ సీన్లు కానీ రమ్య అవి చూసారా లేదా చెప్పండి? రమ్య చేసిన డ్యాన్స్ చూసారా లేదా? రమ్య చేసిన ఎక్స్పోజింగ్ చూసారా లేదా? రమ్య చేసిన రొమాన్స్ చూసారా లేదా? రమ్య చేసిన పాటలు, ఆటలు, డ్యాన్సులు అన్నీ ప్రతి ఒక్కరు చూస్తారు. కానీ ఎవరు చెప్పరు, నాలాగా ఎవరు చెప్పరు. నేను బయటపడ్డా, మీరు ఎవరు పడాలి. అంతే. పీరియడ్స్ టైప్ అన్న చూపించే బుద్ధి అలాగన్నా చూసే బుద్ధి మాకు లేదన్న. అది కరెక్ట్. అదే నిజమే. నీలాగా చెప్పండి. అలేక చిట్టి పికిల్స్ అప్పుడు మీరే మీడియా ముందు చెప్పారు దారుణం అని చెప్పారు. ఇప్పుడు తన సినిమాలకు వస్తే మీరే స్వాగతిస్తాను. నేను అలాగే చిట్టి పికిల్ ఏమని చెప్పానంటే, బూతులు అడక్కమ్మా, పచ్చడి అమ్ముకొని చెప్పిన. అది నువ్వు 1000 రూపాయలకి అమ్ముతావు, 100కి అమ్ముతావు, 10 రూపాయలకి అమ్ముతావు, రూపాయికి అమ్ముతావు, కోటి రూపాయలకి అమ్ముతావు, నీ ఇష్టం. నువ్వు ఎంతకైనా అమ్ముకో, కానీ బూతులు అడగద్దు అని చెప్పిన. అంతే. అంతేగాని వాళ్ళ వ్యాపారం నాశనం అయిపోవాలి, ఆమె నాశనం అయిపోవాలి, ఆమె కాపురం పని రాకూడదు నేను అనలా. బూతులు ఆడతారని చెప్పి నువ్వే బూత్ సినిమాలు తీయమని అంటున్నావు. ఎంతవరకు కరెక్ట్? అది నేను రొమాన్స్ కావాలన్నావా కాదను? ఇప్పుడు ప్రతి సినిమాలో రొమాంటిక్ సీన్ ఉన్నాయా లేవా? మిగతా వాళ్ళు నువ్వు మళ్ళీ దేనికి ఆడలేకపోతున్నావు? వాళ్ళు అయితే ఎగిసి నీ ముఖం తంతారని భయమా? అంతే కదా నీకు మరి భయం. నీకు కూడా అంతే. నువ్వు ఏ సినిమా హీరో అడగతా పోయా, ఇదేందయ్యా నువ్వు రొమాంటిక్ సీన్ చేస్తున్నావునా? ఏం చేస్తాడు? ఎగిసి నేను తన్ని, నిన్ను కొట్టి, నేను చంపడం, ఏదో ఒకటి చేస్తాడు, దారుణం చేస్తాడు.
కాబట్టి రమ్య ఖచ్చితంగా హీరోయిన్ అవ్వాలి. సో రమ్య కోసం టాటా వేసుకుంటున్నా అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు టాటా వేసుకుంటున్నారు? ఎక్కడ వేసుకుంటున్నారు? ఇది ఇక్కడ కింద పోయినా మొత్తం వేసుకున్నా, మొత్తం రమ్యనే వేస్తున్నా. నేను రమ్యకు పెద్ద ఫ్యాన్ని. అసలు రమ్యని నేను గత యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి రమ్యని ఫాలో అవుతానే ఉన్నా, చూస్తూనే ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా రమ్యని హీరోయిన్ చేస్తాం అంతే. ఇప్పుడు రమ్య గారికి ఆర్జీవి నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నట్టు వినిపిస్తుంది. నిజంగా ఆర్జీవితో రమ్య చేస్తే బాగుంటుందా, మీరు తట్టుకోగలుగుతారా? ఏమన్నా చేయనివ్వండి, ఏముందా? ఆర్జీవితో చేసినా, ఎవరన్నా సినిమా హీరోలతో చేసినా, అది షారుఖ్ ఖాన్తో చేసినా, సల్మాన్ ఖాన్తో చేసినా, ప్రభాస్తో చేసినా, మహేష్ బాబుతో చేసినా, ఎవరితో చేసినా సరే బాగానే ఉంటుంది. ఏముంది, చెయ్యాలా? అలాంటి వాళ్ళు చెయ్యాలి. ఆ కోరిక తీరాలి. ఒకవేళ వాళ్ళు తీర్చకపోతే నాకడ రమ్మను, నేనన్నా చేస్తా. ఏముంది? అవును, ఎంకరేజ్ నేను చేస్తాం అంతే. అంటే ఎంకరేజ్ చేస్తాం.